కాంగ్రెస్ పాలనలో రైతుల జీవితాలు నడిరోడ్డున పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలకు హద్దు లేకుండా పోతోంది. అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. రేవంత్ ప్రభుత్వం యూరియా కేంద్రాల దగ్గరే బతుకులు తెల్లారిపోతున్నాయి. యూరియా కొరతపై ప్రశ్నించే గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కిపారేస్తున్నారు. యూరియా సరఫరాలో రేవంత్ సర్కారు చేతులెత్తేయడంతో అన్నదాత కష్టాలు పడుతున్నాడు. వదిన వదిన అంటూ అప్యాయంగా పలకరించుకునే పల్లెటూరి ఆడబిడ్డలు జుట్లు పట్టుకొని కొట్టుకునే స్థాయికి దిగజార్చాడు రేవంత్. అక్కడ ఫ్రీ బస్సులో కొట్లాటలు పెట్టాడు. ఇక్కడ యూరియా కేంద్రాల దగ్గర కూడా చిచ్చు రేపాడు రేవంత్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రసు సేవా కేంద్రం దగ్గర ఇద్దరు మహిళల మధ్య జరిగినటువంటి గొడవ చూసి నవ్వుకునేది కాదు, కళ్ళ నిండా కన్నీరు తెచ్చుకునే సంఘటన ఇది. వినాయక నిమజ్జనం సందర్భంగా గణపతి బప్ప మోరియా కావాలయ్య యూరియా అంటూ నినాదాలు చేశారు. రైతులకు యూరియా ఇవ్వడం చేతగాని ఈ సర్కారు అన్నదాతల మీదకి పోలీసులను ఉసిగొలుపుతోంది. యూరియా గురించి ప్రశ్నించినటువంటి పాపానికి ఓ రైతు ఇంటికి వెళ్లారు పోలీసులు. రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకు ఆ రైతును పోలీస్ స్టేషన్కు లాగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పోలీసులు తమ డ్యూటీని పక్కన పెట్టి ప్రభుత్వానికి సేవ చేస్తున్నారు. ఎవరిని టార్గెట్ చేయమంటే వారిని టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పోలీసులే అధికార పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నారు. యూరియా గురించి ప్రశ్నించినటువంటి రైతు ఇంటికి వెళ్లి మరీ బెదిరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు చెప్పండి. సురేష్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇవాళ యూరియా కష్టాలు చూస్తే కన్నీళ్లు రాకమానవు. ప్రతి ఒక్క రైతు ఇవాళ మొత్తం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాల దగ్గర దాదాపు 1/2 కిలోమీటర్ 500 మీటర్ల నుంచి 1000 మీటర్లు 1 కిలోమీటర్ మేర నిలబడి ఉన్నటువంటి పరిస్థితులు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడుతున్నాయి. నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో తోపులాట, తొక్కిసలాట, ఉద్రిక్త వాతావరణం నెలకొనగా ఒక మహిళ సొమ్మసిల్లి కింద పడిపోయినటువంటి సంఘటన కూడా తెలిసింది. దాంతో పాటు ఆమె ఒక 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత అందరూ పక్కన ఉన్నటువంటి సహచార రైతులు ఆమెకు సపర్యలు చేసి సొమ్మసిల్లినటువంటి మహిళను కొంచెం స్వాంతన చేకూర్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నప్పటికీ మళ్ళీ వెంటే లేచి ఒక గ్లాస్ నీళ్లు తాగి మళ్ళీ క్యూలైన్లలో యూరియా బస్తా కోసం నిలబడ్డదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల కేంద్రం సమీపంలో సత్యనారాయణపురం ఎరువుల కొనుగోలు కేంద్రం దగ్గర కూడా రైతుల మధ్య తోపులాట, తొక్కిసలాట జరిగి కారం సోమయ్య అనేటువంటి రైతు సొమ్మసిల్లి కింద పడిపోతే తోటి రైతులు ఆయనని ముందుకు వెళ్లేటువంటి క్రమంలో ఒకరినొకరు తోసుకునేటువంటి క్రమంలో కింద పడిపోతే భారీగా దెబ్బలు తగిలాయి. ఇతన్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే యూరియా కష్టాలు ఉన్నాయో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతకు రెట్టింపులైనటువంటి కష్టాలు ఉన్నాయి. కానీ ఒక పక్కన మంత్రులు యూరియా కష్టాలు లేవు, ఇదంతా కేవలం సోషల్ మీడియా హైప్ అని చెప్తున్నటువంటి పరిస్థితులలో రైతులు గంటల కొద్దీ, వారాల కొద్దీ, రోజుల కొద్దీ అక్కడ పడిగాపులు కాస్తున్నారు. ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఎన్ని ఎకరాలు ఉన్నదనేది లెక్కే లేదు. 10 ఎకరాలున్నని, 20 ఎకరాలున్నని, 2 ఎకరాలున్నని ఏమున్నా కానీ ఒకటే బస్తా యూరియా ఇస్తున్నారు. ఆ యూరియా కూడా వారానికి ఒకసారి ఒక లోడే వస్తుంది. ఆ ఒక లోడ్ లో కూడా 2 సెంటర్లకు 440 బస్తాలు ఉన్నటువంటి ఒక లారీ వస్తే 220 బస్తాలు ఒక చోట, 220 బస్తాలు ఒక చోట దింపుతున్నారు. దీంతో ఆ సొసైటీ పరిధిలో ఉన్నటువంటి సబ్ సెంటర్లకు కూడా అదే యూరియా దిక్కవుతుంది. ఒక్కొక్క సొసైటీ పరిధిలో 1000-2000 మంది రైతులుంటే 220 కట్టలు తీసుకొచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో అసలు ఎటు పోవాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రైతులు యూరియా కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు, కింద పడి దెబ్బలు తగిలించుకుంటున్నారు, సొమ్మసిల్లి పడిపోతున్నారు. వీళ్ళందరి మీదకి పోలీసులను ఉసిగొలుపుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రుల నియోజకవర్గాల్లోనే దిక్కులేనటువంటి పరిస్థితి. ఇవాళ జరిగినటువంటి కొండపల్లిలో జరిగిన తొక్కిసలాట సంబంధించినట్టు చూస్తే పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటిది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో పాటు చర్లలో కూడా ఇలాంటి పరిస్థితి దాపరించింది. ఇల్లందులో కూడా పెద్ద ఎత్తున రైతాంగం అంతా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అక్కడ ఇక్కడ అనేం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా గానీ రైతుల దీనమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక కట్ట యూరియా కోసం గంటలు తరపడి నిలబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి సొమ్మసిల్లి నీరసించి పడిపోయినా గానీ యూరియా కోసం నిలబడాల్సిందే తప్ప బయటకు వెళ్లేటువంటి దుస్థితి ఈ రైతాంగాన్ని ఏర్పడింది. మరి ఈ సమస్య ఎప్పుడు తీరుస్తుందో, ఆ ప్రభుత్వం ఎప్పుడు కరుణిస్తుందో అనేటువంటిది తేల్చాల్సినటువంటి అంశం. సురేష్.